లోకంలో దొరికిన దానితో తృప్తి పడేవారు కొందరు. ఇంతకు మించి దొరకదులే అని సర్దుకుపోయేవారు ఇంకొందరు. ఇంకా ఇంకా అంటూ వెర్రి పరుగులు తీసేవారు మరికొందరు. ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, రెండు తృప్తి. ఈ రెండూ కలిగిన వ్యక్తి జీవితం ఆనందమయం. పశువుకు తిన్నది తృప్తి, మనిషికి ఉన్నది తృప్తి అని లోకోక్తి. కొందరికి అనుకున్నది పొంది కోరికలు తీరితే తృప్తి, ఇంకొందరికి ఇతరుల అవసరాలు తీర్చి వారు ఆనందపడితే తృప్తి. తృప్తి కలిగిన వ్యక్తి మనసులో ఆనందం, ఆలోచనల్లో ప్రశాంతత, ముఖంలో చెరగని నవ్వు, పలకరింపులో ప్రేమ కనపడతాయి. గంగానదిలో జలం ఎంత ఉన్నా దోసలిలో నిండినది మాత్రమే మనది. కుండలో కూడు ఎంత ఉన్నా కడుపు నింపినది మాత్రమే మనది. భూమి ఎంత ఉన్నా నిలిచి ఉన్న స్థలం మాత్రమే మనది. లభించిన దానితో ఆనందంగా ఉండాలి. అది లేనప్పుడు ఆశలకు, కోరికలకు అవధులు ఉండవు. ఆనందం ఎండమావి అవుతుంది. తృష్ణ తీరదు, శాంతి ఉండదు. ఉన్నదానితో తృప్తిపడి ఆనందంగా జీవించేవాడే నిజమైన ధనవంతుడు. అసంతృప్తి జీవితంలో మాధుర్యాన్ని తగ్గిస్తుంది. ఉండటానికి గూడు, తినటానికి తిండి, సముపార్జనకు సరిపడా డబ్బు, అర్థం చేసుకునే భర్త, అనుకూలవతి అయిన ఇల్లాలు, మంచి పిల్లలు, మనసు విప్పి మాట్లాడుకునే నలుగురు స్నేహితులు, కాలక్షేపానికి మంచి పుస్తకాలు, ఆత్మీయత పంచుకునే బంధువులు కలిగి ఉండడం కంటే మించిన జీవితం ఏముంటుంది చెప్పండి? మీరు ఏమంటారో కామెంట్స్ చేయండి.